పోయిన వారం దాకా దంచుకొట్టిన ఎండలు జరంత తక్కువైనాయి. ఉదయం ఓతీర్లా సాయంత్రం ఓతీర్లా ఉంటుంది వాతావరణం. ఇంకో 3 రోజులు గిట్లనే ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. మేలా ఇంకింత ఎండలు కొడతాయనుకున్నా పబ్లిక్ కూడా కాస్త రిలీఫ్ అవుతుండ్రు. పోయిన నెలల పట్నంలో 44 డిగ్రీల వరకు చేరిన ఎండలకు కొద్దిగా తక్కువైనాయి. మొన్నటి వరకు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ప్రస్తుతం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోత వేడిగాలులు కూడా తక్కువైనాయి. మహారాష్ట్ర దిక్కుకెళ్లి తెలంగాణ మీదుగా గాలులు వీయడంతోని సాయంత్రం అయ్యేసరికి జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఇసుంటి వాతావరణమే మరో 2-3 రోజులుంటదని చెప్తున్నారు. దక్షిణ తెలంగాణలో తేలికపాటి వర్షాలు కూడా పడతాయంటున్నారు. గత 2-3 రోజులుగా మనకి ఒక ఉపరితల ఆవర్తనం మరాఠ్వాడా రీజియన్ కానీ అట్లాగే దక్షిణ మధ్యప్రదేశ్ కానీ ఆ రీజియన్లో తెలంగాణ మీదుగా అలాగే రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగి ఉండడం వలన సాయంత్రం పూట అయ్యేసరికి మనకి ఉరుముల మెరుపులతో వర్షాలు అట్లాగే 1-2 చోట్ల మనకి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కూడా కురవటం జరిగింది. మనకి రాబోయే 2-3 రోజుల వరకు కూడా మనకి తేలికపాటి జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక గాలిల తేమ శాతం 40 ఉన్నది కాస్త 60కి చేరుకోవడంతోనూ క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి నగరంలో తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. గాలి దిశ దాని వేగంలో మార్పులు రావడంతో రాష్ట్రంలో ఇసుంటి మార్పులు వచ్చినాయని అందుకే సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటున్నారు. పట్నంలో 40 డిగ్రీ లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్తున్నారు. తేమ శాతం ఏదైతే ఉందో అది పెరగడం వలన అంటే 40% నుంచి 60% వరకు పెరగడం వలన మనకి ఈ హీటింగ్ కంటెంట్ కానీ అట్లాగే ఈ మాయిశ్చర్ కంటెంట్ కానీ సమంగా ఉండటం వలన మనకి సాచురేషన్ అనేది అట్మాస్ఫియర్లో జరగటం వలన క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి ఆ ప్రదేశాల్లో మనకి తేలికపాటి జల్లులు అట్లాగే కొన్ని చోట్ల ఒక మోస్తారు వర్షం కూడా కురవడం జరిగింది. ఇంకా రానున్న 2 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయి. నిన్న మొన్నటి వరకు ఎండలకు భయపడ్డ జనం మేల ఎండలు ఇంకింత కొడతాయి అనుకున్నారు. సాధారణం కంటే తగ్గుడుతోని సంతోషపడుతున్నారు.